సిఎస్ఆర్ గారు, ఈ విజయ్ టీవీకే విజయ్ పార్టీకి తమిళనాడులో అతిపెద్ద పార్టీకి అయితే మాత్రం అవతరించింది, కానీ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 అయితే ఆయనకు రాలేదు, 107 దగ్గరే ఆగిపోయి ఉన్నారు. ఇప్పుడు మరి అటు డిఎంకేకి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా, అన్నా డిఎంకే అంటే బీజేపీ వాళ్ళ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా? ఈ విషయంలో మరి కేంద్రం నుంచి బీజేపీ అమిత్ షా కానీ మిగతా వాళ్ళు కానీ ఎలా చక్రం తిప్పే ఛాన్సెస్ ఉన్నాయి? ఆయన ఎటువైపు మొగ్గు చూపుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళ ఫాదర్ ఏమో కాంగ్రెస్ని ఒక 6 స్థానాలు ఉన్నాయి, మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ఆయన అడిగారు. అంటే అది అఫీషియల్ కాదనుకోండి, వాళ్ళు చెప్తేనే అఫీషియల్ కదా, విజయ్ చెప్తేనే అఫీషియల్ కదా. దీన్ని ఆయన ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారండి? ఎస్, టీవీకే విజయ్కి రాజకీయ పరిణతి పూర్తి స్థాయిలో అంటే తన పార్టీని నిలబెట్టుకొని తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి మెజారిటీ పూర్తి స్థాయిలో లేనప్పటికీ ఒక డిఎంకే నుంచి ఒక ఆఫర్ వెళ్ళింది. ఆల్రెడీ ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలని డిఎంకే నుంచి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ బేరసారాలు నడుస్తున్నాయని చెప్పి ఇప్పుడే వేరే ఫ్రెండ్ ఒకళ్ళు అక్కడున్న పాత్రికేయ మిత్రుడు ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం. అవసరమైతే అండర్లైన్ అవసరమైతే మా పార్టీ నుంచి కూడా ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలని కావాలంటే పంపిస్తాం, మీరు బీజేపీని మాత్రం కలుపుకోవద్దు అని చెప్పి డిఎంకే నుంచి ఒక ఆఫర్ వెళ్ళినట్టుగా మనకు తెలిసింది. ఎందుకంటే డిఎంకే భాగస్వామ్యం ఉన్నటువంటి అన్నా డిఎంకేని వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే భవిష్యత్తులో ఇటు డిఎంకేకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా తీసుకొని డిఎంకేని కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్టాలిన్ పార్టీ నుంచే కావాల్సినటువంటి అంటే విజయ్ పార్టీకి అవసరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ఎమ్మెల్యేని ఒక 10 నుంచి 15 మందిని అయినా సరే డిఎంకే నుంచి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి, అంటే వాళ్ళ అధికారికంగా కాదు, తెర వెనుక జరిగేటువంటి రాజకీయాల్లో ఇలాంటి ఒప్పందాలు జరుగుతుంటాయి. అందులో డిఎంకే నుంచి కూడా ఈ ఆఫర్ వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే చర్చలు జరుగుతున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయ మిత్రులు కొంతమంది మనకి ఇచ్చినటువంటి సమాచారం విష్ణు. అందువల్ల విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. అయితే బీజేపీ నుంచి సపోర్టు తీసుకోవాలని చెప్పి అమిత్ షా నుంచి గతంలోనే అమిత్ షాని కలిసిన త్రిష, నటి హీరోయిన్ త్రిష ఉంది కదా, ఆ త్రిష కలిసినప్పుడే ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే విజయ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గతంలోనే అమిత్ షా త్రిష ద్వారా విజయ్కి వాళ్ళ అప్పీల్ని, వాళ్ళ ప్రయారిటీస్ని, వాళ్ళ ప్రపోజల్స్ని తెలియజేశారు. దానికి అనుగుణంగా కనుక విజయ్ కనుక అంగీకరిస్తే అన్నా డిఎంకే నుంచే కొంత సపోర్ట్ తీసుకోవచ్చు. ఆ సపోర్ట్తోనే ప్రభుత్వాన్ని బాహాటంగానే ఏర్పాటు చేయొచ్చు. అట్లా కాకుండా ఏకఛత్రాధిపత్యంతో సింగిల్ పార్టీగానే పోరాడం, సింగిల్ పార్టీగానే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా, లేకుంటే లేదు అని ఇతను కనుక భీష్మించి కూర్చుంటే తెర వెనుక మాత్రం డిఎంకే నుంచి కొంతమంది ఆల్రెడీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు, అంటే అధికారం లేకపోతే తట్టుకోలేకుండా ఒక్కరోజు కూడా ఉండలేనటువంటి కొంతమంది నాయకులు ఎలాగూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అనేక రకాలుగా తాయిలాలు వేసి గాలాలు వేసి మంత్రి పదవి ఇస్తామనో లేకుంటే ఏదన్నా నామినేటెడ్ పదవులు ఇస్తామనో ఎట్లానో ఎర చూపించి ఒక 10 నుంచి 15 మందిని ఇటు దొడ్డిదారిని తమ వైపు తిప్పుకునేటువంటి ఆ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విష్ణు, మీరు చెప్పింది బాగుంది. అంటే డిఎంకేనే డైరెక్ట్గా వాళ్ళ పార్టీలోకి పంపించడం అనేది ఒక పద్ధతి. అది ఎందుకంటే ఆయన కూడా ఓడిపోయారు కాబట్టి, సీఎం స్టాలిన్ కూడా ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి వాళ్ళకి. అది కానీ మీరు ఇంకొక మాట అన్నారు లాస్ట్లో, బేరసారాలు చేసి తీసుకునే అవకాశం ఉందంటే విజయ్కి అంత రాజకీయ పరిణితి లేదు కదండి, ఈ మధ్య కదా తను వచ్చింది, అంత ఉన్నది అని అనుకోవచ్చా మనం? ఎందుకంటే చాలా తక్కువ డ్యూరేషన్లో ఆయన రాజకీయ పార్టీ పెట్టారు, దాన్ని ఇంకా డెవలప్ చేసే పనులు ఉన్నారు కాబట్టి మరి ఆయన సలహాదారులు ఏమైనా సలహా ఇస్తారా, అడ్వైజ్ చేస్తారా ఏంటనేది తెలియదు, కానీ అంత ఉందంటారా అంత రాజకీయ? 9 మంది టీవీకేలో కూడా విజయ్కి సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తూ మరలా ఆయన్ని పార్టీని విజయ తీరాల వైపు నడిపించిన టీంలో ఒక 9 మంది సీనియర్ నాయకులు విజయ్కి అండదండలు ఇస్తున్నారు. అందులో కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. మరలా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ముగ్గురు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి విజయ్ ఒక కోర్ గ్రూప్ అంటారు దీన్ని.
ఈ కోర్ గ్రూప్తోనే చర్చలు సంప్రదింపులు జరిపి ఆ తర్వాతనే తగిన నిర్ణయాలు తీసుకుంటుంటాడు. ఈ ప్రతిపాదనలు అనేవి ఆ కోర్ గ్రూప్ నుంచే విజయ్కి ఇంకొద్దిసేపట్లో పూర్తిగా వివరించి ఈ రాత్రి కల్లా ఒక రూపాన్ని తీసుకొస్తారు. రేపు మధ్యాహ్నం కల్లా ఎంతమంది ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోద్ది. అందులో ఎలాంటి సందేహం లేదు. గవర్నర్కి ఇచ్చేటువంటి జాబితా, ఎమ్మెల్యేల జాబితా, నా పార్టీకి ఇంతమంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాము, గెలిచాము, ఈ ఎన్నికల్లో మా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని గవర్నర్ని కలిసి లేఖ ఇచ్చే సందర్భంలోనే ఈ మొత్తం జాబితా అంతా కూడా గవర్నర్కి ఇచ్చే జాబితా అంతా కూడా తప్పకుండా రెడీ అవుతుంది. అందులో డిఎంకే నుంచి ఉండవచ్చు, అన్నా డిఎంకే నుంచి ఉండవచ్చు, కాంగ్రెస్ నుంచి ఉండవచ్చు. ఇట్లా ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎలాంటి ఎమ్మెల్యేలు వచ్చి విజయ్తో చేతులు కలుపుతారు అనేది జస్ట్ కొన్ని గంటల్లో, ఒక 48 గంటల్లో మొత్తం అంతా తేలిపోద్ది. రేపు ఒక్కరోజు గ్యాప్ తీసుకొని గవర్నర్ని రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ తప్పకుండా విజయ్ పార్టీ కలుస్తారు. వాళ్ళ జాబితాతోనే కలుస్తారు. రాత్రి మొత్తం అంతా ఈ బేరసారాలన్నీ కుదిరిపోతాయి. ఆల్మోస్ట్ రాత్రి 10 ఈ బేరసారాలు ఒప్పందాలు తప్పనిసరిగా జరిగిపోతాయి. అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతాడు కనుక ఇది ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మనకి తుది వార్త వస్తుంది అనేది మరికొద్ది గంటల్లో చాలా స్పష్టంగా తెలిసిపోద్ది. విష్ణు సిఎస్ఆర్ గారు, నేను ఇదే తమిళనాడు గురించి నేను ఒక ఇదే చెప్పబోతున్నా అండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ ఓడిపోవటం ఏంటండి? ఇక్కడ కొళత్తూరు నియోజకవర్గంలో 4 సార్లు గెలిచారు ఆయన. అంతకుముందు 1000 లైట్స్లో గెలిచారు. సరే అండి, నియోజక బైఫర్కేషన్లోనే మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చారు. కొళత్తూరులో వచ్చారు. కొళత్తూరు నుంచి 4 సార్లు గెలిచారండి. అలాంటిది ఇక్కడ ఆయన పేరేంటి, టీవీకే అభ్యర్థి ఆయన చిన్న విఎస్ బాబు అట. ఆయన చేతులు 9000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇది అంటే ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే టీవీకే స్వీప్ అనుకోవచ్చా మనం దాన్ని, ఆ ఓటమిని? రెండు అనుకోవచ్చు. ఓకే, ఇంకోటి కూడా అనుకోవాలి. స్టాలిన్కి తన మీద, తన పార్టీ పైన, తన క్యాడర్ పైన విపరీతమైన కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. అది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో మరలా కేడర్ మధ్య ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు, సామాజిక పరమైనటువంటి అంతర్గత కుమ్ములాట్లు చాలా తీవ్ర రూపం దాల్చడం, అవన్నీ కూడా తన దాకా వస్తే కానీ తెలియదు. అంటే గతంలో 1 year నుంచి వాళ్ళ అబ్బాయి, ఆయన పేరు డిప్యూటీ సీఎం, అతను కూడా చెప్పుకుంటూ వచ్చినా కానీ ఇతను స్టాలిన్ పట్టించుకోలే. అంటే వయసు రీత్యా కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఎన్ని కారణాలు ఏమైనప్పటికీ కూడా పార్టీ పైన పూర్తిగా చేయాల్సినటువంటి సంస్కరణలు మాత్రం, పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు, అంతర్గత కుమ్ములాట్లు, సీనియర్లు జూనియర్ల మధ్య జరిగినటువంటి అభిప్రాయ భేదాలు, లేకుంటే మనీ ఫ్లో జరుగుతున్న సమయంలో ఒక్కొక్కళ్ళు వాడు డబ్బులు తీసుకున్నాడు, నేనెందుకు చేయాలి, వాడే చేయాలి కదా, ఈ టైపులో వచ్చినటువంటి అనేక రకాల కుమ్ములాట్లన్నీ డిఎంకే ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో అదొకటి చెప్పచ్చు. మొత్తం కారణం అదొక్కటే కాకపోయినా ప్రధాన కారణాల్లో మాత్రం అదొకటి చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ, అది వీళ్ళు సరిదిద్దుకొని 52% ఉంది, 1 కాదు 2 కాదు, 48% ఉంది తమిళనాడులో యాంటీ ఇన్కంబెన్సీ. అంత పెద్ద వ్యతిరేకతని సరిదిద్దుకుంటూ రావడంలో అంటే ఈయన స్ట్రాటజీస్ విఫలమయ్యాయని మాత్రం తప్పకుండా చెప్పవచ్చు. ఏదో కొత్త పార్టీలు వస్తున్నాయి, 5 ఓట్లు చీల్చుకుంటాయి, లేకుంటే బీజేపీ వస్తుంది, హిందుత్వ పార్టీకి మన రాష్ట్రంలో అవకాశం ఉండదు, అన్నా డిఎంకే బీజేపీతో చేతులు కలిపింది కాబట్టి వాళ్ళు కూడా డీగ్రేడ్ అయిపోతారు, లేకపోతే సెకండ్ లెవెల్కో థర్డ్ లెవెల్కో పడిపోతారు. ఇలాంటి ఈక్వేషన్స్, పనికిమాలిన ఈక్వేషన్లతో ఆయన కాలం వెళ్ళ తీసుకుంటూ కొంత పిసినారితనం వ్యవహరించి ఓవర్ కాన్ఫిడెన్స్తో పార్టీని పట్టించుకోకుండా, కేడర్ను పట్టించుకోకుండా, అంతర్గత కుమ్ములాట్లను పట్టించుకోకుండా ముందుకు పోవడంతోనే చివరికి తను కూడా ఓడిపోవాల్సి వచ్చింది. ఇది క్లియర్గా చెప్పాలంటే డిఎంకే పార్టీ ఆత్మహత్య సదృశ్యమే. రాజకీయాల్లో ఎవరు చంపుకోరు, పొడుచుకోరు, కాకుంటే అన్నీ ఆత్మహత్యలే ఉంటాయి తప్ప హత్యలు ఉండవు. ఆ టైపులో డిఎంకే పార్టీ మొత్తంగా చేసుకున్నది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చినటువంటి ఇది ఆత్మహత్య సదృశ్యమే తప్ప ఇంకొకటి కాదు. మీరన్నట్టుగా హిందూ వ్యతిరేక ఓటు కూడా కొంతవరకు ఏమైనా ప్రభావం చూపిందామని అనుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఏదో గుట్ట మీద పెట్టిందని, అదొక లైట్ పెట్టిన దాని మీద జ్యోతి పెట్టింది, మకర జ్యోతి టైప్లో, అదొక గొడవ అయింది. తర్వాత ఉదయనిధి స్టాలిన్ కూడా
సనాతన ధర్మం మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి దాని గందరగోళానికి దారితీసి చివరికి సుప్రీంకోర్టు కూడా మందలించాల్సి వచ్చింది. అది మీలాంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు అలా మాట్లాడటం కూడదు అని చెప్పేసి ఇట్లా కొంచెం అది కూడా కొంచెం ఇది చేసుకున్నట్టయితే అనిపిస్తుందండి. మీరేమంటారు? విష్ణు గారు, అది కొంచెం కాదు, చాలా పెద్ద ప్రభావం అది. ఎందుకంటే మీకు భారతదేశ భౌగోళిక స్వరూపం చూసినా, ఆధ్యాత్మికపరమైనటువంటి చరిత్రను చూసినా, తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయాలు, అత్యంత పురాతనమైనటువంటి దేవాలయాలు, చారిత్రకపరమైనటువంటి దేవాలయాలు, ఇతిహాసాల దగ్గర నుంచి కూడా కొనసాగుతున్నటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఆధ్యాత్మిక పర్యటనలు అంటూ జరిపితే అది తమిళనాడులో జరపాలని ప్రపంచమంతా తెలిసిన విషయం. అంత పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి, అంత పెద్ద హిందూ ధర్మం వెలసిల్లినటువంటి ఆ రాష్ట్రంలో, అంటే చోళులు పల్లవులు కట్టించినటువంటి అత్యద్భుతమైనటువంటి దేవాలయాలని అక్కడ పెట్టుకొని అక్కడికి వస్తున్నటువంటి ఫ్లోటింగ్ పాపులేషన్ కొన్ని లక్షల మంది పర్యాటకులు, అంటే టెంపుల్ టూరిజంకు వస్తున్నటువంటి పర్యాటకులు రోజువారీగా కొన్ని లక్షల మంది వస్తుంటారు. అలాంటి వాళ్ళను చూసి కూడా అంతటి భక్తిభావం ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలని చేపట్టడం అనేది అత్యంత తెలివి తక్కువ పని. ఆ తెలివి తక్కువ పని ఫలితమే ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణంగా గట్టిగా చెప్పవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా హిందుత్వ వ్యతిరేకం అనేది మాత్రం ఆ పార్టీకి ఆత్మహత్య సదృశ్యమే కాదు, అది పెద్ద గొడ్డలి పెట్టు. అందులో ఎలాంటి సందేహం లేదు విష్ణు. ఓకే అండి, సిఎస్ఆర్ గారు, ఒక్కసారి మనం బ్రేకింగ్ చూద్దాము. ఈ పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్